మహాకరుడా, మహోన్నతుడా, మా జీవం గల తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నైనా. గడిచిన వారం అంతా కాచి కాపాడినారు. మా జీవితాలలో మరి యొక్క పునరుత్థాన దినాన్ని ఇచ్చినారు. ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి. మరి ఎంతో మందికి లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు. అందుకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు జర్నైన ఆరాధన జయకరంగా జరిగించండి. పాట ద్వారా మహిమ పొందండి, స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొందండి. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని వేడుకొచ్చున్నాము నైనా. ఇప్పుడు నేను మా ప్రాంతం చుట్టూ మీ పరిశుద్ధాత్మతో శక్తితో నింపమని వేడుకొచ్చున్నాం నైనా. మరి చేరవలసిన మమ్మల్ని అందరినీ నీ చేతిలోకి అప్పగించుకుంటుంది యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాట ద్వారా దేవుని మహిమపరచడం మొదటి పాటగా రండి యెహోవాను స్తుతించు ఉత్సాహగానం చేసి. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరలెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులు ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులు ఇబ్బందులలో, ఇరుకులు ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని, త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. నీతి సూర్యుండాయనేనని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుండాయనేనని నిత్యము స్తుతి చేయుదము. నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరి యొక్క పాట పాడి దేవుని నామములో కనపరచుదాం.
హల్లెలూయా పాటలు పాడి స్తుతించెదం. రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. హల్లెలూయా పాటలు పాడి స్తుతించెదం. రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. హల్లెలూయా యేసునికే హోసన్నా స్తుతి గీతం. 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 నిన్న నేడు మారని వాడు ఎన్నడైనా విడువని వాడు నిన్నయైన ప్రేమను చూసి నన్ను కోరుకున్నాడు. నిన్న నేడు మారని వాడు ఎన్నడైనా విడువని వాడు నిన్నయైన ప్రేమను చూపి నన్ను కోరుకున్నాడు. ఎంత తరము కాదని కన్నా సుఖములని కన్న తండ్రి ఉన్నవాడా ఇదిగో నా జీవితం. ఎన్నతరము కాదని ఉన్న సుగుణములన్నీ కన్న తండ్రి ఉన్నవాడా ఇదిగో నా జీవితం. హల్లెలూయా యేసునికే హోసన్నా స్తుతి గీతం. 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 హల్లెలూయా పాటలు పాడి స్తుతించెదం. రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. యుగ కాలమందు యేసు భక్తిహీనుడైన నాకై రక్తమిచ్చి ప్రాణమిచ్చి తను సొత్తుగా చేశాడు. యుగ కాలమందు యేసు భక్తిహీనుడైన నాకై రక్తమిచ్చి ప్రాణమిచ్చి తను సొత్తుగా చేశాడు. నేరములను ఎంచక నీతి సూర్యుడేసయ్యా నా చీకటి జీవితాన జ్యోతిర్మయుడైనాడు. నేరములను ఎంచక నీతి సూర్యుడేసయ్యా నా చీకటి జీవితాన జ్యోతిర్మయుడైనాడు. హల్లెలూయా యేసునికే హోసన్నా స్తుతి గీతం. 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 హల్లెలూయా పాటలు పాడి స్తుతించెదం. రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. రారాజు యేసురాజు నిరతం కీర్తించెదం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చివరి పాటలు నా నూతన కృత పాట నా యేసు.
నా నోటం కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. ఆనందించెదము ఆయననే పాడడం జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదము ఆయననే పాడడం జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. పాపపు బంధ నుండి లేవనెత్తెను. జీవమార్గమున నన్ను నిలవబెట్టెను. పాపపు బంధ నుండి లేవనెత్తెను. జీవమార్గమున నన్ను నిలవబెట్టెను. ఆనందించెదము ఆయననే పాడడం జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదము ఆయననే పాడడం జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. తల్లిదండ్రి బంధు మిత్ర జీవమాయనే నిందలు భరించి మహిమలు చాటెదను. తల్లిదండ్రి బంధు మిత్ర జీవమాయనే నిందలు భరించి మహిమలు చాటెదను. ఆనందించెదను ఆయననే పాడడం జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడడం జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. నాలి బాధలందు నన్ను ఆదుకొనెను. కష్ట నష్టములు తొలగించి శుద్ధీకరించెను. నాలి బాధలందు నన్ను ఆదుకొనెను. కష్ట నష్టములు తొలగించి శుద్ధీకరించెను. ఆనందించెదను ఆయననే పాడడం జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడడం జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. ఇహలోక శ్రమలను నేను చేయును. పరలోక జీవితమునే వాంఛించెను. ఇహలోక శ్రమలను నేను చేయును. పరలోక జీవితమునే వాంఛించెను. ఆనందించెదను ఆయననే పాడడం జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడడం జీవిత కాలమంతా. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. నా నోట కృత పాట నా యేసు ఇచ్చెను. ఆనందించెదను ఆయననే పాడడం జీవిత కాలమంతా. హల్లెలూయా ఆనందించెదను ఆయననే పాడడం జీవిత కాలమంతా.
ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరచబడినందుకై, దేవుడు స్తుతించినందుకై ప్రార్థన చేసుకుందాం. జరుగుతున్నటువంటి ఆరాధన అంతటి దేవుడు ఆశీర్వాదకరంగా మనకు దీవెనకరంగా జరిగించినట్లు ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ సభ్యులు తమ్ముడు హానత్ ముందుకు వచ్చి ప్రార్థన నడుపుతున్నారు. అందరూ కూడా ప్రార్థన చేయించగలుగుతాం. ప్రార్థన. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరుడు తండ్రి, దేవా మీ ఇచ్చిన దినాన్ని బట్టి వందనమైన ఇంకా తన ఎంతోమంది దినాన్ని మరణించున్నాను. మొదటి తన సజీవులలో వచ్చి దినాన్ని చూసి ఇంకా తన దేవా ఈ విధంగా ఈ దినాన్ని ఇంకా తండ్రి మేమందరం సంఘంగా దేవాన్ని సన్నిధిలో చేరి స్తుతించడానికి మీరు ఇచ్చిన ఇంకా తన మాకు మరొక తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయినా. మరి ముఖ్యంగా ఇంతవరకు దేవా మా పాటల ద్వారా మేము పొందుతున్నారు. ఇంకా తన కీర్తన భావం ద్వారా, ఇంకా తన స్తుతియాలం ద్వారా, ఇంకా తను మీరే భయం పొందండి ఆయన. అదేవిధంగా నీ దాసులు ఇంకా తన వాక్యం ఇంకా కూర్చుండగా మాకు కావాల్సిన వాక్యాన్ని అందించాం ఆయన. మేము ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు ఇంకా తండ్రి మా మనసులను, మా హృదయాలను దేవ మేము సరి చేసుకొని వెళ్ళటకు నీ వాక్యంతో ఇంక తండ్రి దేవ మా హృదయాలను ఇంకా తండ్రి మా మనసులో ఇంకా తండ్రి నీ వాక్యాన్ని నింపుకొని వెళ్ళటకు కృపించుకోండి ఆయన. దేవా ఇలా లక్ష్యం మార్గ మధ్యంలో తన బిడ్డలను త్వరగా తీసుకొని రండి. ఎవరైతే ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నారో ఇంక తండ్రి వారిని కూడా దర్శించండి. అదే రీతిగా ఇంక తండ్రి ఎవరైతే ఈ దినం రాలేకపోతున్నారో ఇంకా తండ్రి అనారోగ్యం ద్వారా వారికి కూడా ఇంకా నడుపుతాను దయచేయమని. ఈ ఆరాధన అంతటిలో ఆది నుండి అంతం వరకు మీరే విశ్వసించి మైకొనగలరు. మా ప్రభుత్వం వేడుకుంటున్నాం. మనమందరము లేచినబడి దేవుని సన్నిధిలో కీర్తన భాగాన్ని చదువుకుందాం. 88వ కీర్తన మొదటి నుండి 10 వచనాలు. 88వ కీర్తన మొదటి నుండి 10 వచనాలు మనము ఉత్తర ప్రత్యుత్తర వాక్యంగా చదువుదాం. ఈ కీర్తన మనతో చదివించడానికి పాస్టమ్మ గారు మన ముందు ఉన్నారు. సో అందరూ కూడా చెప్పబడుతున్న మాటలు తిరిగి చెప్తూ దేవుని నామాన్ని కనపరుద్దాం. 88వ కీర్తన వద్ద మీ బైబిల్ తెరవండి. 88వ కీర్తన. కీర్తన 88 మొదటి వచనం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర్రకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించినది. సమాధిలోనికి దిగువానిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడినైతిని. నేను సమాధిలో పడి ఉన్న మృతులలో ఒకని వలె అయితిని. నీవింకా స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది.
నన్ను ముంచుచున్నవి నన్ను ముంచుచున్నవి నా నిలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు వెలుపలికి రావళ్ళ కాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది యెహోవా ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను నేను మొరపెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములను చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించునుగాక. మరి మనం అందరం ఆ మీద నిలబడి కానీ మన 2 చేతులు పైకెత్తి 88వ కీర్తన 1 నుండి 10 వచనాలు దేవుడు మన పట్ల జరిగించాడు, గొప్ప కార్యం చేశాడు కనుక అందరం ఎక్కడున్న వారం అక్కడే బెటర్ టు రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ షల్ వి లుక్ అన్ టు గాడ్. మనమంతా కూడా దేవుని వైపు చూద్దాం. ద లార్డ్ ఈజ్ డ్రా నియర్ టు us. ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడు, ఆయన మనల్ని కాపాడిన దేవుడు, ఆయన గడిచిన వారం అంతట్లో కూడా దేవుడు తన కృపనిచ్చి తన సంరక్షణనిచ్చి భద్రపరిచి ఉన్నాడు కనుక ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఎక్కడున్న వారం అక్కడే 2 చేతులు పైకెత్తి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవునికి వందనాలు చెల్లిద్దాం, దేవునికి మహిమను ఆరోపిద్దాం, దేవుని సన్నిధిని ఆయన నామాన్ని ఘనపరుద్దాం, ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. ఈరోజు జరుగుతున్న ఈ యొక్క ఆరాధన అంతటి ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. ఈరోజు దేవుని స్తుతించడానికి వచ్చాం, మనకు బలమైన దేవుని బట్టి ఆనందగానం చేయడానికి కీర్తనకారుడు అంటున్నాడు. అందరం కలిసి దేవుని స్తుతిద్దాం. బలమైన దేవుడవు ఆమేన్, బలవంతుడవు నీవు గ్లోరీ, బలమైన దేవుడవు ఆమేన్, బలవంతుడవు నీవు శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము, శూన్యములో సమస్తమును నిరాకారములో ఆకారము, సృజించినావు నీవు సర్వసృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు సర్వసృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. యేసు 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 ఎంత మధురం నీ నామం, క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు 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 ఎంత మధురం నీ నామం, క్రీస్తు 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 ఎంత బలమైనది నీ నామం. నల్లవ 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 రిక్స్ నల్లవా నంగలింగే పాడు మింగే రిక్స్ నల్లవా నల్లవ 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 రిక్స్ నల్లవా నంగలింగే పాడు మింగే రిక్స్ నల్లవా. యేసు నల్లవా యేసు నల్లవా యేసు నల్లవా యేసు నల్లవా. మన దేవుడు దేవుడు యేసు దేవుడు ఆమేన్, మన దేవుడు దేవుడు యేసు దేవుడు. ఆహా ఆహా
hallelujah. Yehovah Rohi, Yehovah Rohi, Yehovah na kapari abe, Yesaya na kapari. Yehovah Rohi, Yehovah Rohi, Yehovah Rohi, Yehovah Rohi, Yehovah na kapari. Hosanna, hallelujah, 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 Hosanna, hallelujah. నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే ఆరాధన, ఆరాధన, యేసయ్యకే ఆరాధన, 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 ఆత్మతులు సత్యముతో, అందరూ మాట్లాడదాం. ఆత్మతులు సత్యముతో హృదయపూర్వక ఆరాధన, హృదయపూర్వక ఆరాధన, సింహాసనాసీనునికి గొర్రెపిల్లకు ఆరాధన, సింహాసనాసీనునికి గొర్రెపిల్లకు, ప్రభువుల ప్రభువుకు ఆరాధన, దేవాది దేవునికి ఆరాధన, రాజాది రాజునకే ఆరాధన, ప్రభువు రాజునకే ఆరాధన, ప్రభువుల ప్రభువుకు ఆరాధన, దేవాది దేవునికి ఆరాధన, రాజాది రాజునకే ఆరాధన, ప్రభువు రాజునకే ఆరాధన, 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 ఆరాధన. మన్నాను కురిపించినావు, బండ నుండి ఇచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి ఇచ్చినావు, యెహోవా ఈరే చూచుకొను, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చును, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆమేన్, ఆరాధన నీకే, ఆరాధన నీకే, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవం. అందరూ మాట, మహిమ ఘనతకు, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే,
వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆమేన్. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆమేన్. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామం ఘనపరచబడినందుకై దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని కీర్తిస్తూ ఈరోజు వినబోతున్న వాక్యము మనందరి హృదయాలతో దేవుడు మాట్లాడి ఈ వారమంతటికి కావలసిన తన శక్తి కలిగినటువంటి వాక్యాన్ని దేవుడు మనకు తన దాసుని నిలవబెట్టుకొని దేవుడు ఏడంతల ఆత్మచేత తన దాసుని నన్ను అభిషేకించి దేవుడు వాడుతున్నట్లు ప్రార్థన చేసి మనము ప్రార్థనలో ముందుకు వెళ్దాం. మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ సభ్యురాలు సోదరి షీల ముందుకొచ్చి మరి జరిగిన ఈ ఆరాధన అంతటిని బట్టి దేవునికి స్తుతి యాగం చెల్లిస్తూ వినబోతున్న వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. మన మధ్యలో ఉన్నటువంటి సోదరి షీల ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ జీసస్. దేవా తండ్రి యేసయ్య ప్రేమించిన తండ్రి నీ పరిశుద్ధ నామంలో వ్యక్తికి ప్రార్థిస్తున్న తండ్రి దేవా గత వారం నుంచి ఈ వారం వరకు సచివ దగ్గర కింద భద్రపక్షంకి వందనాలు స్తోత్రాలు తండ్రి దేవా ఈ జూన్ మాసం అంతట్లో తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి ఇటు భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇందాక మీ పాటలతో మేము బలపరిచిన తండ్రి వాక్యం ద్వారా తండ్రి ఇంకా మీరు మమ్మల్ని బలపరచమని వ్యక్తికి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా సంఘాన్ని దీవించండి, సంఘ సహదిని విశాలపరచండి దేవా. మేమైతే ప్రార్థించిన రీతిగా సంఘంలో ఇంకా అనేక ఆత్మలు నడిపించండి తండ్రి. బిడ్డలు ఎవరైతే మార్గంలో ఉన్నారో తండ్రి వారి త్వరగా మార్గంలో నడిపించమని వ్యక్తికి ప్రార్థిస్తున్నా తండ్రి దేవా. వాక్యం విని తండ్రి మీలో విశ్వాసంగా ఎదిగేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. మేము విశ్వాసం కోల్పోకుండా తండ్రి మీలో విశ్వాసంగా ఉండే కృపను మాకు దయచేయండి. ఈ వారం అంతట్లో మా పరంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని వ్యక్తికి ప్రార్థిస్తున్నా తండ్రి దేవా. సంఘంలో ఎవరైతే అనారోగ్యత ఉన్నారో తండ్రి, సంఘంలో ఎవరైతే చెప్పుకోలేని సమస్యలు ఎలాంటి స్థితిలో ఉన్నారో మాకు తెలియదు కానీ తండ్రి ప్రతి బిడ్డని మీరు ముట్టండి తండ్రి. ఇక్కడికి వచ్చి మీకు మొరపెడుతున్నప్పుడు తండ్రి ప్రతి బిడ్డ అవసరం కూడా మీకు తీర్చండి యేసయ్య తండ్రి. మనుషుల వల్ల కాంతి మీ వల్ల సాధ్యమని బిడ్డలు మిమ్మల్ని నమ్ముకొని వచ్చారు తండ్రి. వాళ్ళ సమస్యలని వాళ్ళ బాధలను మీరు అవన్నిటి నుంచి విడుదల చేసి సహాయం చేయండి తండ్రి. ప్రతి బిడ్డని మీరు ముట్టండి తండ్రి. ప్రతి అవసరతని ప్రతి అక్కర్లను కూడా తీర్చమని వేపుకుంటూ ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఉంటున్నారు తండ్రి. ఆ కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆశీర్వదించి సహాయం చేయండి యేసయ్య. మీకే ఘనత మహిమ చెల్లించుకుంటూ తండ్రి దేవా. వాక్యంతో మమ్మల్ని నడిపించండి, మంచి మార్గంలో నడిపించే కృపను మాకు దయచేయమని వేపుకుంటూ ప్రార్థిస్తున్నారు తండ్రి. స్కూల్స్కి కాలేజ్కి వెళ్తున్న బిడ్డలకు కూడా తండ్రి మీరు వాళ్ళ చుట్టూని అగ్నికల్చ కావాలని సహాయం చేయండి. ఆ వివనస్తులతో తండ్రి మీరు మాట్లాడండి సరే మా దేవా. బిడ్డలు ఎలాంటి మార్గంలో నడవకుండా తండ్రి చక్కటి మార్గంలో నడిచే సహాయం చేయండి తండ్రి. వివనస్తులతో కూడా మీరు మాట్లాడండి తండ్రి. రాకట సమీపిస్తుంటే ఎన్నో చూస్తున్నాం తండ్రి, ఎన్నో ఎన్నో కూరాలు చూస్తున్నాం వివనస్తులను తండ్రి. ఒక్కసారి తండ్రి మీ హస్తాన్ని వాళ్ళ మీద చాపండి తండ్రి. ఆ బిడ్డలతో మాట్లాడండి తండ్రి. మీకే ఘనత మహిమ తండ్రి. రాకట సమీపించినప్పుడు తండ్రి మీలో మేము ఇంకా ఎదిగేలాగా సహాయం చేయండి. ప్రార్థనలో నిర్లక్ష్యం ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి. ప్రతి అవసరం వాళ్ళతో తీర్చండి తండ్రి దేవా. ఎవరు కూడా తండ్రి పడిపోకుండా మీరు కాపాడమని వెతుకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వారం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. ప్రతి పనుల్లో ప్రతి అవసరంలో ప్రతి అనారోగ్యతలో కూడా స్వస్థపరిచి సహాయం చేయండి తండ్రి.
మమ్మల్ని దీవించండి తండ్రి. మా సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారమంతా దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి ఆశ్చర్యకరమైనటువంటి తన రెక్కల నీడలో మనల్ని విశ్రమింపజేసి ఈరోజు దేవుడు నన్ను మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి తన సన్నిధానానికి నడిపించినందుకై సంతోషంగా ఉన్నవారు ఒకసారి గట్టిగా 2 చేతులు పైకెత్తి దేవునికి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అందరూ హల్లెలూయా. రైట్. చదవబడినటువంటి లేఖన భాగము గడిచినటువంటి వారంలో నుండి మనము 87వ కీర్తన మనం ధ్యానం చేశాం. కోరవ కుమారులు రాసినటువంటి కీర్తన 87వ కీర్తనలో కోరవ కుమారులకు ఉన్నటువంటి ఆశ, పరిశుద్ధ పర్వతంపై వారు ఎలా ఆశపడి ఆ యొక్క కీర్తన రాశారో 87వ కీర్తనలో మనం చూస్తాం. కేవలం మందిరం కొరకే వారు ఆశ పెట్టుకోలేదు, నిత్యం ఉండేటువంటి నిత్యమైనటువంటి విలువల కొరకు ఆశపడినటువంటి జనాంగంలో నుండి వచ్చినటువంటి వారు. ఒక విధంగా ఇశ్రాయేలు జనాంగం. ఆ ఇశ్రాయేల్ జనాంగంలో చాలామంది దేవునికి వ్యతిరేకంగా ఉండి కొంతమంది రాలిపోయారు. కొంతమంది మోషే నాయకత్వాన్ని బలపరిచి దేవుని నాయకత్వానికి లోబడినటువంటి వారుగా ఉన్నారు. ఇశ్రాయేలు 40 సంవత్సరాల అరణ్య యాత్ర చేశారు. 40 years దే వర్ ఇన్ ద విల్డర్నెస్. వాళ్ళంతా కూడా 40 సంవత్సరాల కాలం వారు ఆ యొక్క అరణ్య యాత్రలో సాగారు. ఈ అరణ్యంలో వారు ఏమనుకున్నారంటే ఎంతసేపు ఐగుప్తునే తలుచుకున్నారు. దే రిమైండెడ్ సెవరల్ టైమ్స్ ఈజిప్ట్. ఐగుప్తు అంటే పాపానికి, పాపపు దాస్యానికి గుర్తు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాట్ వీఆర్ డూయింగ్ అంటే మనము వెన్ వీఆర్ ఇన్ ద వే ఆఫ్ ద లార్డ్, మనం దేవుని మార్గంలో ఉన్నప్పుడు we should not remind the other things. వేరే విషయాలను మనం ఎంత మాత్రం కూడా మన మనసులోకి తీసుకోవడానికి లేదు. కానీ కోరవ కుమారులు ఎంతసేపు వారు మందిరాన్ని గురించి ఆశ పెట్టుకున్నారు, అలాగే పరిశుద్ధ పర్వతం మీద ఆశ పెట్టుకున్నారు. పరిశుద్ధ పర్వతం అంటే యెరూషలేము. వాస్తవికంగా సియోను శిఖరాగ్రం అని మంచి పాట ఒకటి మనం పాట పాడతాం. ఏ పాట? చాలా చక్కటి పాట. చాలా చక్కటి పాట యేసన్న రాసినటువంటి పాట. ఆ పాటలో ఆఖరి వచనంలో ఏమంటాడంటే సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయను. చక్కటి పాట. అంటే సియోను అంటే విడుదల పొందినటువంటి వారికి గుర్తు. సీనాయి అంటే హాగర్ను సూచిస్తుంది, దాస్యంలో ఉన్న వారిని సూచిస్తుంది. వీఆర్ ఆల్ రిడీమ్డ్ బై గాడ్. మనమంతా కూడా యెహోవా దేవుని చేత విడిపించబడ్డాం. నేను పాపము నుండి విడిపించబడ్డాను, నేను శాపము నుండి విడిపించబడ్డాను, నేను నాకున్నటువంటి చెడు దురలవాట్ల నుండి కూడా విడిపించబడ్డాను. నాకు దేవుడు నన్ను విడిపించాడు. నేను శాపానికి, పాపానికి, లోకానికి దాసుడను గాను. నేను క్రీస్తు దాసుడు. బిడ్డలు ఒకసారి చేతులు పైకి దేవునికి వందనాలు చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ నో మోర్ ఎ స్లేవ్ టు ద వరల్డ్. యు ఆర్ నో మోర్ ఎ స్లేవ్ టు ద వరల్డ్. యు ఆర్ ఎ స్లేవ్ ఆఫ్ జీసస్. అంటే యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్, నాట్ ఎ స్లేవ్. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ద స్లేవరీ వి ఆర్ హ్యావింగ్ ఎ సన్షిప్. మనమంతా కూడా దేవునితో కుమారత్వాన్ని పొందాం. బైబిల్ గ్రంథంలో అదే మాట మనం చూస్తాం. వీఆర్ నాట్ ఎ స్లేవ్. మనమంతా కూడా బానిసలంగా, కట్టు బానిసలు ఉంటారు. కట్టు బానిసలు కొంతమంది ఏమో పుట్టుకతోనే తండ్రి ఊడిగం అంటారు కదా, ఒక విధంగా ఉద్యోగం అంటారు దాన్ని తెలంగాణ భాషలో చెప్పాలంటే.
ఊడిగము, ఉద్యోగము, లేదంటే ఇంకేదో తండ్రి చేసిన అప్పు తీర్చకపోతే కుమారులను తీసుకెళ్ళి బానిసలుగా పెట్టుకుంటాడు. అది ఊడిగం. అంటే ఉట్టిగానే అప్పు తీర్చడం కొరకు, అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వెట్టి చాకిరి, దాన్ని ఏమంటారంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే వెట్టి చాకిరి అంటారు. ఇప్పుడు కూడా అది కొన్ని చోట్ల దౌర్జన్యంగా జరుగుతుంది. తెలియక తండ్రి చేసిన అప్పులు, తల్లి చేసిన అప్పులను బట్టి కుమారులను తీసుకొని వెళ్ళి వెట్టి చాకిరి చేయని చెప్పి చేసే పరిస్థితులు మనకు తెలియకుండా ఎన్నో నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. ఆ దినాల్లో మరి ఈ యొక్క ఫరో వీరందరినీ తీసుకొని వెళ్ళి ఎన్ని సంవత్సరాలు వాళ్ళంతా కూడా ఫరో బానిసత్వం కింద ఉన్నారు తెలుసా? హౌ లాంగ్ దే వర్ ఇన్ స్లేవరీ మీన్స్ దే వర్ 430 లాంగ్ ఇయర్స్. వాళ్ళంతా కూడా 430 సంవత్సరాలు ఫరో బానిసత్వంలో ఉన్నారు. మనమేమో 40 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ అరణ్యంలో ఉన్నారు. అదే బానిసత్వం. ఆ బానిసత్వం 40 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు. దే వర్ ఇన్ ఈజిప్ట్. 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో ఉన్నందుకు నరాల్లో ఐగుప్తే. ఎక్కడ కోసినా అక్కడ ఐగుప్తే అనే మాట వినబడుతుంది. అంటే కొన్నిసార్లు ఈ ఆల్కహాల్ అంటారు కదా, మద్యం, దానికి బానిసైనటువంటి వాళ్ళు పొద్దుగా లేస్తే సాయంత్రం పడుకునేంతవరకు కూడా ఆల్కహాల్తోనే నిండి ఉంటారు. వారిని కోస్తేనట నరనరంలో కూడా ఆల్కహాల్ వచ్చేస్తాడు. అంత దారుణం. ఈ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క జనాంగం ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేల్ జనాంగానికి ఎక్కడ వారిని పలకరించిన ఊరికే ఐగుప్తుల గురించే ధ్యానం చేశారు. They were meditating about Egypt. They are always reminded Egypt, the worldliness. అక్కడంతా వెట్టి చాకిరిని మర్చిపోయారు. ఎంతసేపు అక్కడ మేము ఇలా ఉన్నాం కదా, మాకు ఐగుప్తులో సమాధులు లేవనుకున్నావా? ఫరో, వై ఆర్ యు బ్రింగింగ్ ఓవర్ హియర్? దేవుని విడుదల ప్రణాళిక, దేవుడు వారిని విడిపించి చేసే పని ఏంటో తెలుసా? ఎవరినైనా గుర్తుపెట్టుకోండి. విడిపించినప్పుడు దేవుడు చేసే మరొక పని ఏంటి చెప్పాలా? బైబిల్ ఈరోజు కొంతమంది తీసుకురాలేదా? చూడండి, 91వ కీర్తనకు వద్దాం. వై గాడ్ ఈస్ రిడీమింగ్ యూ మీన్స్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జాల్ట్ యువర్ నేమ్. హల్లెలూయా. దేవుడు నీ నామాన్ని గొప్ప చేయడానికి అతను విడిపించి అతను గొప్ప చేశాడు. ఇది వాళ్ళకు అర్థం కావట్లేదు. ఈ రిడమ్షన్, ఈ విడుదల ప్రణాళికల్లో ఉన్న ఉద్దేశం ఇశ్రాయేలు జనాంగానికి అర్థం కావట్లేదు. అందుకే ఇశ్రాయేల్ జనాంగము ఎంతసేపు మనస్సు దేవునికి ఇవ్వలేకపోయారు, శరీరాన్ని తీసుకొచ్చి పడేశారు. ఆత్మ దూరంగానే ఉంది, మనసు దూరంగానే ఉంది. మనసు పెట్టి ఆలోచించిన వారు ఏం చేశారంటే వారు ఆలయాన్ని ధ్యానం చేశారు. వారు దేవుని ఆలయంలో ఉన్న సౌందర్యాన్ని గురించి అభివర్ణించారు. అంత మాత్రమే కాదు, మనస్సు పెట్టి దేవుని సన్నిధిలో దేవుని విడుదలకు దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క మరి గొప్ప భాగ్యమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశమైనటువంటి ఆ దేశం చూడడం కొరకు ఎన్నో కలలు కన్నటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారే కోరహు కుమారులు. అంటే మోషే కాదంటే మోషేతో ఉన్నటువంటి వాళ్ళు, వీరి గురించి అహరోను, వీళ్ళంతా కూడా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ మే ఫర్గెట్. చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు చేసే విడుదల కార్యంలో ఉన్నటువంటి గొప్ప ఉద్దేశం ఏంటో తెలుసా? అతన్ని విడిపించదను, అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి. ఇది ఎవరు రాశారు కీర్తన? ఎవరు కాదు, దావీదు కాదు, మోషే రాశాడు. ద లీడర్, వన్ హూ లీడ్ ద ఎంటైర్
బ్యాటిల్, ఒక విధంగా ఆ యొక్క ఎంటైర్ ఆర్మీ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ దినాల్లో ఆర్మీ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ఆర్మీ. ఎంత నియమముతో నిష్ఠతో ఉంటారు తెలుసా ఆర్మీలో ఉన్నవారు. వాళ్ళు ఎక్కడ కూడా జాప్యం చేయరు. ఇంతెందుకు, ఈ మధ్యకాలంలో ఇండియన్ ఎయిర్లైన్ ఫ్లైట్ కుప్పకూలింది. వాళ్ళకి ఎంత నిబద్ధత ఉంటుందంటే, అసలు యాక్చువల్గా ఆ ప్యాసింజర్స్ కంటే ముందున్న ఇద్దరు పైలట్ కో పైలట్ ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ ఆ ప్లేన్ నుండి ముందుగానే దూకేయచ్చు వాళ్ళు రక్షించుకోవడం. కానీ వారు ఆ పని చేయలేదు. హల్లెలూయా. వారు ఆఖరి నిమిషం వరకు కూడా ఆ ప్లేన్ ఎలాగైనా కాపాడాలి, ఎలాగైనా చక్కగా ల్యాండ్ చేయాలని తాపత్రయపడ్డారు. అది నిబద్ధత అంటే. హల్లెలూయా. నిబద్ధత అంటే అది. సో ఈ యొక్క ఇశ్రాయేలు సైన్యమునంతటికి ముందు ఎవరు నడిచారంటే, మోషే కంటే ముందు యెహోవా దేవుడు నడిచాడు. వారికంటే ముందు యెహోవా దేవుడు, మోషే కంటే ముందు యెహోవా దేవుడు నడిచాడు. మోషే యెహోవా దేవుని అడుగుజాడల్లో నడిచి వారందరినీ కూడా ముందుకు నడిపించాడు. హల్లెలూయా. అందుకే అక్కడ యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఆ శత్రు సైన్యాలందరూ కూడా వాళ్ళు చూసి ఏమన్నారంటే, అయ్యా మోషే మీతో యుద్ధం చేస్తాడు అనలేదు. మోసెస్ హీఈస్ డూయింగ్ వార్ అగైన్స్ట్ ఫరో అని అనలేదు. యెహోవా దేవుడే ఐగుప్తు ఫరోతో యుద్ధం ఆడుతున్నాడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దట్స్ ద వండర్. అది ఆశ్చర్యం. ఆ దినాల్లో దేవుడు కనబడలేదు. ఆ దేవుడు వాళ్ళకు ఆ దేవుని శక్తి ఏంటో కూడా వాళ్ళు గ్రహించడం కొరకు దేవుని గొప్ప కార్యాలు జరుగుతుంటే యెహోవా దేవుని ప్రసన్నతను చూశారు వాళ్ళు. They have seen the mighty of Jehovah. యెహోవా దేవుని ప్రసన్నతను చూశారు. అందుకే ఈ చదవబడినటువంటి లేఖన భాగము 88వ కీర్తనలో భక్తులు కోరవ కుమారులు ఏమంటున్నారంటే, యెహోవా, చదవండి మొదటి వచనం, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక. నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక. పొద్దంతా పనులు ఉంటాయి చాలా మందికి, పొద్దంతా పనులు చేస్తారు. కొన్నిసార్లు పొద్దుగాల ప్రార్థనలకు రమ్మంటే పనిలో పోయేటోళ్ళు రాలేదు. ఇక మేము పనిలో పోవాలండి. ఎస్, వీఆర్ ఆల్ హ్యావింగ్ ద వర్క్స్ మార్నింగ్స్. ఉదయకాలం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఉదయకాలం ప్రార్థన చేస్తూ కొన్నిసార్లు ప్రాతకాల ప్రార్థన చేస్తూ ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం వెన్ ఇట్ కమ్స్ టు ద నైట్, అందుకే రాత్రికాల ప్రార్థనలు మనకు గొలుసు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎక్కువ సమయం మనకి ఎప్పుడు దొరుకుతుంది వెళ్తే, ఎవరికైనా ఎక్కువ సమయం ఎప్పుడు దొరుకుతుందో చెప్పండి అమ్మా. రాత్రి వేళ. కోరవ కుమారులు రాత్రి వేళ దేవుని సన్నిధిని ఎక్కువగా అనుభవించారు. అందుకే 88వ కీర్తన మొదటి వచనం చదవండి, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక. ఇది గుడికొచ్చే ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది. రాత్రికాల ప్రార్థనలు కూడా నేర్చుకోవాలి. చాలామంది గొలుసు ప్రార్థనలో కొంతమంది మిస్ అయిపోతున్నారు, కొంతమంది కలుస్తున్నారు, మంచిదే. కొంతమంది ఏమో అడపాదడప ఆదరించుకుంటున్నారు. అలా కాకుండా ఎవ్రీ డే యూ మస్ట్ బి దేర్ ఇన్ నైట్ ప్రేయర్. వై? బికాజ్ రాత్రి వేళ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఎందుకంటే పొద్దంతా నువ్వు చాలా బిజీగా ఉంటావు. ఎవరిని పలకరించడం చాలా బిజీ అండి అని అంటావు. కొన్ని సంఘాలు ఉదయకాల ప్రార్థనలు కూడా చాలా చక్కగా చేస్తున్నాయి. వారిని అప్రిషియేట్ చేస్తున్నాను, నిజంగా చేయాలి. రాత్రికాల ప్రార్థనలు, ఈ రాత్రికాల ప్రార్థనలో భక్తులు కోరవ కుమారులు చేశారు. వాళ్ళు అందుకే అంటున్నారు, దేవుణ్ణి వారు
కేవలము ఎలా చూశారంటే రక్షణకర్తగా చూశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా చూశారు? అందరు చెప్పాలా? రక్షణకర్త. ఇప్పుడు నీవు నేను ఇక్కడ మనమంతా ఇక్కడ కూర్చున్నామంటే మనందరికి కర్త ఎవరు? తెలుగు భాషలో ఒకటి ఉంటుంది, కర్త కర్మక్రియ. వ్యాకరణం, తెలుగు వ్యాకరణంలో కర్త కర్మ క్రియ. కర్త అంటేనేమో దాన్ని నిర్వహించినటువంటి వాడు, కర్మ అంటే దాన్ని అనుభవించిన వాడు, క్రియ అంటే దాన్ని చేసిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా కదా, కర్త కర్మ క్రియ. అలాగే కర్త అంటే ఈరోజు మనందరికి రక్షణ ఇచ్చిన రక్షణ ప్రదాత, రక్షణ కర్త యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యెహోవా దేవుని వారు ఆ దినాల్లో ఆ యొక్క కోరవ కుమారులు మోషేని చూడలేదు. దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ మోసెస్, బట్ దే ఆర్ లుకింగ్ ఎట్ ద వన్ హూ లీడ్ దెమ్. వారిని ఎవరైతే వారిని నడిపిస్తున్నారో ఆ కనబడని దైవాన్ని వారు చూడగలిగారు. హల్లెలూయా. హల్లెలూయా. కనబడని దైవం ఏంటి? ఎప్పుడన్నా కౌరవ కుమారులకు దేవుడు కనబడ్డా? నో, దే హ్యావ్ నాట్ ఎట్ సీన్, బట్ దే వర్ సీన్. దే హ్యావ్ సీన్ హిస్ వండర్స్. ఆయనను చూడకపోయినా ఆయన చేసే కార్యాలను చూశారు. ఇక్కడ మనం అంతా కూడా కరెంటును మనము ఎంతసేపు ఆ కరెంటు లేదని చెప్పలేం. ఆ కరెంటు చేసే కార్యాలు చూస్తాం, ఎన్నో రకాల కార్యాలు కరెంటు చేస్తాం కదా. దాన్ని అందుకే అంటారు విద్యుత్ శక్తి అంటారు. ఏమంటారు? విద్యుత్ శక్తి అంటే అది కూడా ఒక పవర్. ఇంగ్లీష్లో చెప్పాలంటే పవర్ అంటారు దాన్ని కూడా కదా. కరెంటుని, కరెంటు చేసే వివిధ రకాలైన కార్యాలు. ఇప్పుడు కరెంట్ ఉంటేనే ఆ యొక్క మైక్ పనిచేస్తుంది, సౌండ్ పనిచేస్తుంది, ఫ్యాన్ పనిచేస్తుంది, లైట్ పనిచేస్తుంది. కానీ కరెంటు లేదని ఒక రోజు ఇట్లా పట్టుకొని చూడు ఏమవుతాం? చాక్గొట్టి చచ్చిపోయే ప్రమాదం. అలాగే దేవుడు చేసే కార్యాలని కనబడుతున్నప్పుడు, వెన్ ఆర్ యూ సీయింగ్ హిస్ వండర్, ఈజ్ దేర్, ఆల్మైటీ గాడ్ ఈజ్ దేర్. సర్వశక్తిమంతుడైన దేవుడు దాని వెనక ఉండి చేస్తున్నాడు. కాబట్టి కరెంటు లేదని మూర్ఖంగా ఒకవేళ ఆ వైర్ని ఇట్లా 2 వైర్లు ఇట్లా పట్టుకుంటే షాక్ కొట్టి చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే దేవుని వాక్యం ఇక్కడ ఏమని చెప్తుందంటే, వారు ఆ దినాల్లో కౌరవ కుమారులు విశ్వాసానికి కర్తగా యెహోవా దేవుని చూశారు, రక్షణకు కర్తగా చూశారు. ఈరోజు నీవు నేను మనమంతా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం, ఎందుకు యేసు ప్రభు దగ్గరకు వచ్చాం, ఎందుకు యేసును అంగీకరించామంటే ఈ లోకంలో ఎవరు ఇయ్యలేని రక్షణ దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఇయ్యలేరు అది. నో హ్యూమన్ కైండ్ కెన్ గివ్, నో మ్యాన్ కెన్ గివ్ దట్ సాల్వేషన్ ఎక్సెప్ట్ జీసస్ అలోన్. యేసయ్య ఒక్కడు మాత్రమే ఆయన రక్షణ ఇవ్వగలడు. అందుకే ఆయన రక్షణకర్త. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చెప్పాలి ఏంటి? యేసయ్య మనకి ఇప్పుడు యేసయ్య ఎవరు? అందరు చెప్పాలి యేసయ్య ఎవరు? ఆ దినాల్లో పూర్వ దినాల్లో యెహోవా దేవుని రక్షణకర్త. వీరెవరు, ఆయన ఎవరు అని మీరు అనుకోవచ్చు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే, మళ్ళా వాళ్ళు వేరు వేరు కాదు. తండ్రి అయిన యెహోవా దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు ఒకటే. అయితే రక్షణకర్త అయిన యెహోవా దేవుని చూచి అంటున్నారు, మేము రాత్రి వేళ నీకు మొరబెడుతున్నాం. ఈ దినాల్లో ఎంతమంది మనం ఇక్కడ ఉన్నామంటే మనం రక్షణ పొందాం. వీఆర్ ఆల్ హ్యావ్ ఎ సాల్వేషన్. దాన్ని ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? ఏమని అన్నారంటే, బైబిల్ గ్రంథం ఏమన్నాడంటే ఇంత గొప్ప రక్షణ అన్నాడు. ఏమన్నాడు? ఇంత గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనము ఎలాగూ నిర్లక్ష్యం చేస్తాం. అందుకే నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యం ఉంచి వారు దేవుని సన్నిధిని, దేవుని ఆరాధన చేశారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంఘబిడ్డలారా, మనం యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఇంత గొప్ప రక్షణను పొంది దాన్ని మన అవసరానికి వాడుకోవడానికి కాదు, మన అవసరాలు తీరడం కొరకు వాడుకోవడానికి కాదు. మనం ఆ రక్షణలో వేరుపారి స్థిరపడి ఆ రక్షణకు తగ్గట్టు ఎదగాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో చిన్న పిల్లలే. మనమంతా కూడా చిన్న పిల్లలమే దేవుని దృష్టిలో. ఎవరం ఎదగలేదు
అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా రక్షణలో ఎదగాలి, మనం అంతా ఎదగాలి. అందుకే కోరవ కుమారులు అంటున్నారు, మేము రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాం. గొలుసు ప్రార్థనలకు రానోళ్ళు మళ్ళీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. రాత్రి వేళ దేవుని సన్నిధిని నీవు అనుభవిస్తున్నావా? అందుకే అక్కడ బైబిల్ గ్రంథంలో రాత్రి వేళ నేను నీ సన్నిధి అన్నాడు. చూడండి 2వ లైన్ 88వ కీర్తనలో, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టినాడు. ఈరోజు రాత్రి వేళ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలి అంటే రాత్రి వేళ ఏం చేయాలి? కామ్గా ఉండాలా? రాత్రి కాగానే కొంచెం అన్నం తినేసి, లేదంటే 2 రొట్టెలు తినేసి, లేదంటే జావ తాగి, లేకపోతే ఇంకేదో తాగి, ఇవన్నీ మీరు మాకు చెప్తున్నా పాస్టర్ గారు అనొచ్చు. కానీ కొన్నిసార్లు అందరం రాత్రి కాగానే ఎంతో కొంత తినేస్తారు. కాస్తో నాస్తలాగా ఏదో కొంత తినేసి అయితే నిద్ర తినేసి వెంటనే పడుకోవడానికి కాదు, దేవునితో తిరిగి ఆయనతో మొర్ర పెట్టాలి. హల్లెలూయా. దేవుడు మన గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. మన డైలింగ్ నెంబర్, ఫోన్ నెంబర్ ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథము 33:3 చదవండి. మన డైలింగ్, మన ఫోన్ నెంబర్ అది. మన ఫోన్ నెంబర్ అంటే నిజంగానే ఫోన్ కలపడం, తెలుగులో ఫోన్ కొట్టడం కాదు, మనకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం అది. హల్లెలూయా. ఏంటి? ఇర్మియా, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను. ఎందుకు మనం రాత్రి వేళ మొరపెట్టాలంటే నువ్వు గ్రహించలేనివి చాలా ఉన్నాయి ఈ భూమి మీద. ఈ భూమి మీద చాలా మంది మనము అనుకోనివి చాలా జరగబోతున్నాయి. మనం అనుకున్నవి కాదు, అనుకోనివి కూడా చాలా జరుగుతున్నాయి, జరగబోతున్నాయి కూడా ముందు దినాల్లో. అయితే అనుకోనివి కూడా జరగబోయేటివి నీ కళ్ళకు దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. ఏవైతే జరగబోతున్నాయో, ఏవైతే జరుగుతాయో వాటిని ముందుగానే నీకు ప్రార్థన ద్వారా చూపిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? అందుకే నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. రాత్రి వేళ దేవుని సన్నిధిని వెతకాలి. ఈరోజు కౌరవ కుమారులకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? వాళ్ళు ఎవ్వరు చెప్పలేని గొప్ప మర్మాలు. అంటే ఒక విధంగా ఎవరు చెప్పలేనంటే ఆ ఇశ్రాయేలు జనాంగంలో చాలా మంది ఉన్నారు, మోషే నాయకత్వం నడిపించేవాడారు. వాళ్ళంతా కూడా శరీరానుసారంగా ప్రవర్తించిన వాళ్ళే. శరీర అవసరతలు, ఎంతసేపు తినడము, తాగడము, సుఖించడమే జీవితం అనుకున్నారు. బట్ ద సన్స్ ఆఫ్ కోరా, దే వర్ డిఫరెంట్. కౌరవ కుమారులు వాళ్ళు చాలా భిన్నంగా ఉన్నారు. దే ఆర్ వెరీ యూనిక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అందుకే వారు రాసిన కీర్తనలో దుప్పిని గురించి చెప్పారు. ఎవరైనా చెప్పారా దుప్పి గురించి బైబిల్ గ్రంథంలో? ఈరోజు చాలా బాగా పనిచేసి వచ్చి అలసిపోయినట్టు కనబడుతున్నామ్మా. కొంచెం ఉల్లాసం తెచ్చుకొని గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం సంతోషమే. గట్టిగా పాడాలి. మీ కొరకే పాడే నిద్రపోయేటోళ్ళ గురించి. ఆనందం సంతోషమే, నా యేసుని సన్నిధిలో ఆనందం ఆనందమే, నా ప్రియుని సముఖములో ఆనందం ఆనందమే, నా ప్రియుని సముఖములో ఆనందం సంతోషమే, నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన యొక్క నివాసము పరలోకమందున్నది. ఆమేన్. మన యొక్క నివాసము పరలోకమందున్నది. రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేదం. ఆహాహా, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టేదం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమీ రానే రాదు, రానే రాదయ్యా.
ఆమేన్ హల్లెలూయా ఆమేన్. చేతులెత్తి పాడదాం. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని గురించి వారు అభివర్ణించారు కౌరవ కుమారులు. ఏమన్నారు తెలుసా? 42వ కీర్తనలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అంతమంది ఇశ్రాయేలు జనాంగంలో దేవుని కొరకు ఆశపడిన వాళ్ళు ఎవరైనారా? దేవుని మీద ఆశ పెట్టుకున్న వాడు యాకోబు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు ధన్యుడు అని బైబిల్. హల్లెలూయా. నిజంగా ఆశ పెట్టుకునేది ఎవరమ్మా చెప్పండి? ఇశ్రాయేల్ జనాంగాలు ఎంతసేపు టైం కాగానే కొంతమందికి అంటే కొంతమంది అంటున్నారు మీకు మోగవా పాస్టర్ గారు, అందరికీ మోగుతాయి మనుషులుగా ఉన్న ప్రతి ఒక్కరికి. 12 అయిందంటే కడుపులో గంటలు మోగుతూ ఉంటాయి తినాలని. మళ్ళీ పొద్దుగాల 8:30 9 కాగానే బ్రేక్ఫాస్ట్ చేయాలని. మళ్ళీ రాత్రి 7:30 8 9 గంటలకు మళ్ళా. ఈ 3 సార్లు ఖచ్చితంగా ప్రతి మనిషి ఏదో ఒకటి సేవిస్తూనే ఉంటాడు. అంటే తినడం, తాగడం. అంటే తాగడం అంటే మళ్ళీ వేరే విధంగా అనుకోవద్దు. నీళ్లు తాగడం, ఇవి ఖచ్చితంగా నీళ్ళు తాగుతాం, టీలు తాగుతాం, కాఫీలు తాగుతాం. కొంతమంది ఈ మధ్యలో డైటింగ్ అని చెప్పి గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇవన్నీ కూడా తాగుతున్నారు. మంచిది, వెరీ గుడ్. సో ఆరోగ్యం కొరకు నీ శరీరం కొరకు ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నావే, మరి ఆత్మ కొరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. శరీరం కొరకు మనం ఎక్కువ కాలం బతకాలని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఆత్మ అన్నిటికంటే ఎక్కువ కాలం బ్రతికేది, అసలు దానికి చావే లేని ఏంటో తెలుసా నీ జీవితంలో? చెప్పండి, అందరూ చెప్పాలా? ఆత్మ. ఏంటి? మనకు ఆత్మ ఉంది. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మన పక్క ఉన్న జంతువులు కొన్ని ఉన్నాయి, కుక్క, పిల్లి, ఇవన్నీ కూడా మనకి ఇవే ఎక్కువగా కనబడతాయి కాలనీలో. కుక్క, పిల్లి, ఇంకా అడవులో పోతే ఇంకా వేరే క్రూరముగాలు. అవి ఎందుకు మాట్లాడతలేవు చెప్పాలి? అవి ఎందుకు ఆలోచిస్తలేవు అంటే కుక్క, పిల్లి, నక్క వీటన్నిటికి కూడా ఆత్మ లేదు. హల్లెలూయా. ఏం లేదమ్మా? ఆత్మ లేదు. కాబట్టి దేవుని ఆత్మ నీలో ఊదబడింది. మనందరిలో నాసిక రంధ్రాల్లో దేవుని ఉచ్ఛ్వాస నిశ్వాస, అంటే అవి కూడా గాలి పీల్చుకుంటాయి కదా, వాటికి కూడా శ్వాస ఉంది కానీ ప్రత్యేకమైన రీతిలో నీలో ఆత్మను దేవుడు ఊదాడు. హల్లెలూయా. వాటికి కూడా శ్వాస ఉంది. పాస్టర్ గారు మీరు చెప్తున్న ప్రసంగంలో వాటికి శ్వాస ఉంది కదా, మరి వాటికి ఆత్మ ఉన్నట్టే కదా? అట్లా కాదు. మాట్లాడేది, మాటలకు అర్థాన్ని గ్రహించేది, ఆలోచన చెప్పేది, వచ్చే సంవత్సరం ఎలా ఉండాలని తీర్మానాలు చేసుకునేది, ఆలోచనలు తీసుకొని నిర్ణయాలు తీసుకొని వెళ్ళేది మాత్రం కేవలం మనుషులకు మాత్రమే. హల్లెలూయా. అది ఆలోచనకు ఆధారమగు ఆత్మ. కాబట్టి మనం మాట్లాడతాం, ఆలోచనలు చేస్తాం, నిర్ణయాలు తీసుకుంటాం, నిర్ణయాలు తీసుకున్నట్టుగా ప్రవర్తిస్తుంటాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం తీసుకోవాలి. రాత్రి వేళ దేవుని సన్నిధిని అనుభవించడం కొరకు మనం ఆతృతపడాలి. ఎందుకంటే రాత్రి వేళ దేవుని సన్నిధి ఎక్కువగా ఆయన సంచారం ఉంది. అదే టైంలో దురాత్మల సంచారం కూడా ఉంటుంది. ఏ రాత్రి వేళనైతే మనము దేవుని సన్నిధిలో గడుపుతున్నామో అదే రాత్రి వేళ దురాత్మల సంచారం కూడా ఉంది. అందుకే 90వ కీర్తనలో మోషే అంటాడు చూడండి, మధ్యాహ్నమందు పాడు చేయు రోగం నాకైనను రాత్రి వేళ కలుగు భయం. ఏంటిదటమ్మా? కొంతమందికి రాత్రిలో అయితే భయాలు ఉంటాయి. ఎవరికైనా ఉన్నాయమ్మా? ఈరోజు వదిలిపెట్టాలి దేవుని సన్నిధి. హల్లెలూయా. రాత్రి అయితే భయపడడం, రాత్రి అయితే నిద్రపోకుండా అటు ఇటు చూడటం, రాత్రి అయితే నాకు నిద్ర పట్టట్లేదంటే ఈరోజు రాత్రి వేళ కలుగు భయము కూడా నీకు లేకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఎట్ నైట్స్. రాత్రి వేళ నీవు ఎక్కువగా దేవుని సన్నిధిని గడపాలి. హల్లెలూయా. ఎక్కువగా దేవుని సన్నిధిని గడుపు. ఎందుకంటే అప్పుడే ఎక్కువ లీజర్ టైం దొరుకుతుంది. లీజర్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో? లీజర్ అంటే
చాలా ఇక ఎక్కువ సమయాన్ని దేవునికి ఇవ్వచ్చు. గంట ఇవ్వచ్చు, 2 గంటలు ఇవ్వచ్చు, ఇచ్చేవాళ్ళు 3 గంటలు 4 గంటలు కూడా ఇవ్వచ్చు. లేదనుకుంటే రాత్రి అంతా కూడా దేవునికి ఇవ్వచ్చు. కానీ కొంతమంది శిష్యులు రాత్రి అంతా శ్రమ పడ్డారట. హల్లెలూయా కదా. శిష్యులు యేసుప్రభువు పోయిన తర్వాత వాళ్ళంతా రాత్రి అంతా శ్రమపడి వాళ్ళకి ఆ టైంలో ప్రార్థన గుర్తుకు రాలే. వాళ్ళకి ఏం గుర్తుకు రాలే? ప్రార్థన గుర్తుకు రాలే. యేసుప్రభు శిష్యులు ఎప్పుడు తీసుకొని వెళ్ళారు గెత్సేమనే తోటకి? అప్పుడే మర్చిపోయారు. గుడ్ ఫ్రైడే మనం శ్రమల ధ్యానాల్లో మనం ధ్యానం చేస్తాం. గెత్సేమనే తోటకు యేసుప్రభు ఎప్పుడు తీసుకొని వెళ్ళాడు శిష్యులని? రాత్రి వేళ. రాత్రి అంతా దేవుడు మొరపెడుతున్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్రను, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని దేవుని చిత్తాన్ని ప్రార్థన. కానీ శిష్యులు ఏం చేశారు? యేసుప్రభు వారికి చెప్పాడు, మీరు కూడా శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన కూడా అదే గెత్సేమనే తోటలో కొంత దూరానికి వెళ్ళి, రాయివేత దూరం అట బైబిల్ గ్రంథంలో ఉంది. రాయివేత దూరంలో అంటే రాయివేత అంటే ఏంటి మీకు అర్థమైందా ఈ మాట? ఇదేదో గ్రాంధిక భాష లాగా ఉంది. అంటే రాయి విసిరేస్తే ఎంత దూరం పడుతుంది చెప్పండి? మనం రాయిని ఇలా విసిరేస్తే ఎంత దూరం పడుతుంది? దగ్గరే పడుతుంది. ఏంటిది? చిన్న రాయి అయితే దూరం పడుతుంది, దొడ్డు రాయి అయితే కొంచెం దగ్గర. ఎంత విసిరినా అది కొంచెమే, అది పెద్ద కిలోమీటర్ అంత దూరం అయితే పోదు. హల్లెలూయా. రాయివేత దూరంలో దేవుడు వెళ్ళి, అయ్యా నీ చిత్తం అయితే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించని చెప్పి యేసు ముమ్మారు ప్రార్థన చేస్తే వీళ్ళు వెళ్తున్నప్పుడు చెప్పాడు ఏమని? మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు నా కొరకు కాపలా కాయండి అన్నాడా? ఎవరు రాకుండా కాపలా నో, కాపలా కాసే పని చెప్పలే. ఎందుకంటే ఆల్రెడీ దేవుని దూతలు ఉన్నాయి కాపుదల. దేవునికి కాపుదల అవసరమే లేదు. హల్లెలూయా. He doesn't need any security. Why? Because ఆయన నిన్ను కాపాడుతున్నవాడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. కాబట్టి ఆయన కాపాడే దేవుడు, ఆయనకు అవసరం లేదు కాపుదల. మరి ఎందుకు తీసుకొని వెళ్ళాడు? వారికి ప్రార్థనలో ఉన్న ఆసక్తిని వారికి నేర్పించడానికి. రాత్రి వేళ ప్రార్థనలో ఎంతమంది నిజంగా ప్రార్థన చేస్తారని వారిని చూడడానికి వెళ్తే 3 కూడా నిద్రపోయారు. ఎవరిని? 12 మందిని తీసుకుపోలే అమ్మా. ఎంతమంది తీసుకుపోయాడు? ఒకప్పుడేమో కొండ మీద తీసుకుపోయాడు వాళ్ళని. ఎవరిని? వాళ్ళను. ఎందుకు? యేసుప్రభు పక్షపాతం ఏమన్నా అని మీరు అనొచ్చు. యేసుప్రభు పక్షపాతాలు ఏం లేవు, కానీ ఎక్కువగా దేవుని మీద ఆశ పెంచుకున్న వాళ్ళు ఎవరో యేసు చూశాడు. ఆ 12 మందిలో యేసుప్రభు మీద ఎక్కువగా ఆశ పెంచుకున్న వాళ్ళు ఎవరు అంటే, గడిచిన వారం నేను చెప్పాను, పేతురు. హీ వాజ్ వెరీ ప్రామినెంట్. సెయింట్ పీటర్, హీ వాజ్ నోన్ యాజ్ ఎ రాక్. రాక్ అంటే ఏంటి? బండ. ఏంటి? రాక్. కాబట్టి బండ, దీని మీద నేను సంఘాన్ని కడతాను అన్నాడు చూడండి. ఆ పేతురు తీసుకొని వెళ్ళాడు. తర్వాత జబెదయి కుమారుడైన యోహాను తీసుకొని వెళ్ళాడు. యాకోబును తీసుకొని వెళ్ళాడు. యోహాను, యాకోబు, పేతురు, ఈ 3 గెత్సేమనే తోటకు తీసుకొని వెళ్ళి వాళ్ళకు ప్రార్థనలో ఉన్న ఆసక్తిని గురించి నేర్పించడానికి మొదలు పెడితే, వాళ్ళు మొదటిసారి చెప్పినప్పుడు మంచిగా కొద్దిసేపు ఇట్లా ప్రార్థన చేసినట్టే చేశారు. వాళ్ళ కళ్ళు అలాగే అంటుకుపోయాయి. అంటుకుపోవడం అంటే ఏంది? కళ్ళు ఇట్లా. మీరు ఎప్పుడు రాని నిద్ర మీరు ఎప్పుడైనా గమనించలేదు, కానీ గుడికి వచ్చి కూర్చుంటే కొంతమంది బాగా వస్తుంది. ఎందుకు? సాతాన్ అది. హల్లెలూయా. దయచేసి దీన్ని వేరే విధంగా అనుకోవడానికి కాదు. మీరు ఎప్పుడైనా దేవుని వాక్యం వింటుంటే బాగా నిద్ర వస్తుంది. ప్రార్థన చేస్తుంటే కూడా ఎక్కడైనా నిద్ర వస్తుంది. మరి వేరే టైంలో ఎందుకు రాదు? మళ్ళీ పడుకునేటప్పుడు. ఈరోజు సాతాను కార్యాలు అలా ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈ శిష్యులు వారు కునికి నిద్రించారు. చదవండి ఆ మాటలు. కునికి నిద్రించారు. రాత్రి వేళ దేవుని సన్నిధిని అనుభవించే స్థితిని యేసయ్య వారికి కల్పిస్తే, ఆ రాత్రి వేళ వారు ఏం చేస్తున్నారంటే, దే ఆర్ ఈగర్లీ ఇంటర్సీడెడ్ అని లేదు, దే ఆర్ ఈగర్లీ స్లీపింగ్. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి
వారు నిద్రించుట చూచి వారు నిద్రించుట చూచి ఒక గడియ నాతో మేలుకొని ఉండలేరా? అప్పుడు అన్నాడు, అయ్యా మీరు రాత్రంతా నాతోని ఎక్కువగా ప్రయాసపడాల్సిన పని లేదు, ఒక గడియ. ఏంటమ్మా గడియ అంటే? ఇది కూడా ఏమంటారు దాని బోల్టులు గడియలు పెట్టడం అది కాదు. గడియ అంటే గంట. హల్లెలూయా. గడియ అంటే ఏంటి? ఒక గంట నా కొరకు ప్రార్థన చేయండి. రాత్రిపూట నేను ఆ ఒక్క మాటను పట్టుకుని రాత్రి ప్రార్థనలో గొలుసు ప్రార్థన చేయడాన్ని ఆరంభించాను. ఫస్ట్ ఒక 1 hour, ఇప్పుడు 2 hours పెరిగింది. హల్లెలూయా. ఇప్పుడు 8 to 10. ఒకప్పుడు 8 to 9 ఉండే, ఇప్పుడు 8 to 10 అయింది నైట్ టైమ్స్. ఎందుకంటే అందరికీ నైట్ టైం చక్కటి సమయం దొరుకుతుంది. ఎవరు కూడా 10 గంటలకు నిద్రపోతలేరు ఈ రోజుల్లో. ఎవరన్నా పోతుండ్రా? అమ్మ ప్రశాంతి మీరు పోతుండ్రా? 10 గంటలకు ఎవరు పోరు. ఎందుకంటే ప్రశాంతి మాతోని చైన్ ప్రేయర్లో ఎవ్రీడే ఉంటుంది. శైలజ కూడా ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎవరు కూడా 10 గంటలకు ఎవరు వంటలేరు. ఎప్పుడు వంటున్నారు? 11:30, 11:15, 11 o'clock. ఓకే, వెరీ గుడ్. 10:45. సో ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, ఒక్క గడి అయినా మెలకువగా ఉండలేరా అని చెప్పి శిష్యులను దేవుడు ఎందుకు సరి చేశాడు తెలుసా? శోధనలు రాబోతున్నాయి. రాబోయే శోధనలు ఉద్దేశించి శిష్యులను ముందుగానే హెచ్చరించాడు. శోధనలు ముందున్న దినాల్లో చాలా శోధనలు రాబోతున్నాయి. కాబట్టి మీరు ఒక్క గడియ ప్రార్థన, ఒక గడియ నా కొరకు మెలకువగా ఉండలేరా? ఈరోజు ఎంతమంది దేవుని కొరకు ఒక గడియ కాదు 2 గడియలు మేము మెలకువతో ఉంటాం. మేము దేవుని కొరకు మొరపెడతా ఉన్నాం. బిడ్డలు చేతులు ఎత్తండి, దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. శిష్యులను అడిగింది ఒకటే గడియ. కానీ మనం 2 గడియలు, రాత్రి గడియలలో నీవు నన్ను దర్శించావన్నాడు భక్తుడైన దావీదు. రాత్రి గడియల్లో నీవు నా హృదయాన్ని పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన నాకు కానరాలేదు, నీకు ఏ దురాలోచన నాలో నీకు కానరాలేదు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి రాత్రి వేళ దేవుని సన్నిధి, దేవుని దర్శనం కలుగుతుంది. చాలాసార్లు దర్శనం కలగాలని ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. కానీ దేవుని దర్శనం దొరకాలంటే, నీకు దేవుడు నిన్ను దర్శించాలంటే, దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవునితో నీవు మాట్లాడాలంటే, దేవుని అద్భుతమైనటువంటి గొప్ప సంగతులను తెలుసుకోవాలంటే, యూ నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఎట్ నైట్స్. దేవుని కొరకు రాత్రి గడియల్లో ఉండాలి. ఇది ఈరోజు మనము ఆదివారపు ఆరాధనకి వచ్చాము, ఎక్కువ రాత్రి గురించి మాట్లాడుతుంటే ఆ కాంటెక్స్ట్ అది. హల్లెలూయా. 88వ కీర్తనలో ఉన్న కాంటెక్స్ట్ అది. కౌరవ కుమారులు పొద్దంతా బలంగా దేవుని కొరకు పనిచేయగలిగారంటే రాత్రి వేళ వారి రహస్యం ఉంది. హల్లెలూయా. అందరు చెప్పాలి ఏంటి? రాత్రి వేళ రహస్యం. ఈరోజు రాత్రి వేళ దేవుని రహస్యం నీ జీవితంలో ఉందా? డూ యూ హ్యావ్ దిస్ సీక్రెట్ లైఫ్? ద సీక్రెట్ ఈస్ నథింగ్ బట్ every time we must be addicted to prayer. రాత్రి వేళ రహస్యం నీకుందా? రాత్రి వేళ రహస్యం ఏంటి? పాస్టర్ గారు మీరేంటి కొత్తగా చెప్తున్నారు? రాత్రి వేళ రహస్యం నీ ప్రార్థన జీవితం. హల్లెలూయా. రాత్రి వేళ రహస్యం మోకాళ్ళపై ఉండి దేవుని దగ్గర గోజాడే జీవితం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, ఒకప్పుడు బిల్లీ గ్రహం గారిని అంతర్జాతీయ గొప్ప ఎవాంజలిస్ట్ ఎవరంటే డాక్టర్ బిల్లీ గ్రహం. వారు ప్రపంచ దేశంలో గొప్ప సువార్థికులు. వారు ప్రసంగిస్తేనట కార్లు కాదు, ప్లేన్స్ లైన్లు కట్టేదాడు. అంటే ఏ రోడ్ ర్యాంప్స్ ఎన్ని ఉండాలి, హెలికాప్టర్స్. ఆయన ప్రసంగాన్ని వినడానికి అంతర్జాతీయంగా అనేకులు వచ్చి దేవుని మాటలు వింటూ, అంటే అంత గొప్ప దైవజనుల్ని ఒక ఆయన అడిగాడట, అయ్యా మీరు ఇంత గొప్పగా వాడబడుతున్నారు కదా, మీ వాడబడ్డానికి రహస్యం ఏంటి? ఏమన్నాడమ్మా? మీరు ఇంత గొప్పగా దేవుని చేతిలో వాడబడుతున్నారు, మీరు ఇంతగా గొప్పగా వాడబడ్డానికి మీ రహస్యం ఏంటి అని అంటే, ఆయన అన్నాడంట, నాకు 3 రహస్యాలు ఉన్నాడు. ఏమన్నాడు? ఐ హ్యావ్ 3 సీక్రెట్స్ ఇన్ మై లైఫ్. ఏంటిది? అయ్యా మొదటిది చెప్పండి అంటే, మొదటిది ఆయన ఏమన్నాడంటే, మొదటిది ప్రేయర్ అన్నాడు. ఏమన్నాడు? ఫస్ట్
సీక్రెట్ ఈజ్ ప్రేయర్. ఓకే, రెండోది ఏం చెప్తారా అని వాళ్ళు ఆశపడుతూ పేరు చూస్తున్నారు. ఆ రెండవది ఇంకో సీక్రెట్ ఏంటి చెప్తాను. సెకండ్ ఏంటిదయ్యా మరి చెప్పండి అంటే, సెకండ్ ఆల్సో ప్రేయర్. హల్లెలూయా. ఏమన్నాడు? రెండవది కూడా ప్రార్థనా జీవితమే అని చెప్పాడు. మూడో దాని కొరకు ఇంకా ఏదైనా వేరే చెప్తారేమో అనుకున్నాను. మూడవది ఏంటిదయ్యా బిల్లీ గ్రాహం గారు? మూడో రహస్యం ఏంటి మీరు ఇంతగా బలంగా వాడబడుతున్నట్టే? మూడవ రహస్యం కూడా ప్రార్థనే. హల్లెలూయా. అంటే మీరు బాగా ఇప్పుడు అర్థం చేసుకోండి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని అసాధారణమైన రీతిలో దేవుడు బలంగా వాడుకోగలిగాడంటే దాని వెనుక ఆయన ప్రార్థన జీవితం. హల్లెలూయా. దాని వెనుక ఆయన మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లతో కార్చినటువంటి ప్రార్థన జీవితం. ఈరోజు అంత గొప్ప దైవజనుని అంత గొప్పగా వాడుకుంటే శిష్యులందరినీ కూడా దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆ గెత్సేమనే తోటలో ముమ్మారు వారు కునికి నిద్రించారు కదా, ఆ తర్వాత వాళ్ళు నిద్రించలే. దే వర్ నాట్ హ్యావ్ ఎనఫ్ స్లీప్స్. వారు నిద్రించకుండా ఎక్కువగా ప్రార్థనలో గడిపారు. మీరు బాగా చూస్తే పగలు 3 గంటలకని బైబిల్లో ఉంది. చూడండి, యోహాను సువార్త. సారీ, ఓకే, బైబిల్ గ్రంథంలో పగలు 3 గంటలకు ప్రార్థన కాలాన్ని ఏర్పరచుకున్నారు వాళ్ళు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా చక్కటి విషయాలు మనకు బైబిల్లో కనబడతాయి. ఆ మాటలు చాలా చక్కగా దేవుని వాక్యంలో మనకు కనబడతాయి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని చూసారా అపోస్తుల కార్యంలో? అపోస్తులు అంటే ఎవరు? మళ్ళీ 12 డిసైపుల్స్. ఆ 12 మందిలో ఒకటి తప్పిపోయాడు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇస్కరియోతు యూదా. అతన్ని కాదు నేను ఉద్దేశించి చెప్పేది. ఇక్కడ 12 మంది అపోస్తుల్లో మిగతా అపోస్తులు ఎవరంటే చూడండి, పేతురు, యోహాన్. వీళ్ళు ఆ తర్వాత నిద్రను సాక్రిఫైస్ చేశారు. హల్లెలూయా. దే సాక్రిఫైస్ దేర్ స్లీప్. రాత్రి వేళ రహస్యాన్ని వారు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. రాత్రి వేళ రహస్యం అంటే ఇంకేదో కాదు. కొంతమందికి రాత్రి ఎక్కువగా సమయాన్ని ఫోన్తో గడుపుతున్నారు ఈ రోజుల్లో. బెటర్ టు అవాయిడ్ దిస్. బెటర్ టు హ్యావ్ ఏ ప్రేయర్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉందాం. చూడండి, పగళ్ళు 3 గంటలకు అంటే 3 గంటలకు ఎన్ని గంటలకు అవుతుందమ్మా? ఎన్ని గంటలు అవుతుంది పగలు 3 గంటలు అంటే? ఎన్ని గంటలకు? ప్రాతకాలం. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 o'clock. మళ్ళీ మధ్యాహ్నం అంటారు 3 గంటలు. కానీ ఇక్కడ పగలు అంటే ఎప్పుడు చెప్పాలా? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 o'clock. అప్పుడు ఇంకా చీకటి ఉంటుందా లేకపోతే వెలుగు ఉంటుందా చెప్పండి? చీకటి. దేవుని వాక్యంలో పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయంలోకి ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటి వాడిని ఒక మనుషుడు మోసుకొని వాడు దేవాలయమునకు వెళ్ళి వారిని భిక్షమవుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమని దేవాలయం దగ్గర వారు ఎంతగా ప్రార్థనలు ఎదిగారంటే రాత్రి వేళ ఎక్కువగా దేవుని సన్నిధిని గడపడం. అంత మాత్రమే కాదు, ప్రార్థనా కాలాన్ని కూడా ఏర్పరచుకున్నారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దే ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్. ఇంకా చీకటిగా ఉంటుంది పగలు 3 గంటలు అంటే. అప్పుడు అంతా ఇక ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే మార్నింగ్, దాన్ని ఎర్లీ మార్నింగ్ అంటారు ఒక విధంగా. ఆ పగలు 3 గంటల వేళ 3, 4, 5 ఇక తెల్లవారుతూ ఉంటుంది. వారు ఎక్కువ సమయాన్ని దేవుని గడపడానికి ఒక నియమం పెట్టుకున్నారు. ప్రార్థన కాలం ఏర్పరచుకున్నారు. They decided the time
వారు ఒక సమయాన్ని ఏర్పరచుకున్నారు. సమయాన్ని ఏర్పరచుకొని 3 గంటలకు ఆ దేవాలయానికి ఎక్కిపోతున్నారు. హల్లెలూయా. అంత ఉదయకాలం ప్రాతకాలమే దేవుని సన్నిధిని వాళ్ళు వెతకగలిగి దేవుని ఆరాధిస్తున్నారంటే వాట్ అబౌట్ అస్? ఇది కునికి నిద్రించే సమయం కాదు. సంఘానికి నేను చెప్తున్నాను, యూ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం. మనకు ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, జపాన్లో ఉన్న, ఎక్కడున్నా అందరికీ దేవుడు ఇచ్చిన సమయం ఎంత అండి చెప్పండి? ఎన్ని గంటలు? 24 hours. 24 hours టైం. అంతకంటే మించి ఎవరికి ఎక్కువ లేదు. ఇండియాలో 24 గంటలు అయితే అమెరికాలో ఉన్న వాళ్ళకి 28 గంటలు ఇచ్చారని లేదు. హల్లెలూయా. ఎక్కడ ఉన్న 24 గంటల సమయంలో మనం ఎంత సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నాం? ఎంత సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నాం? హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పేరింగ్ టైమ్ ఫర్ ద లార్డ్? నీవు దేవుని కొరకు ఎంత సమయాన్ని స్పేర్ చేయగలవు? కొంతమంది గొలుసు ప్రార్థనలో కూడా ఫోన్ పక్కకు పెట్టి మీరు ఎక్కడ ఉంటున్నారు, అది కాదు ప్రార్థన అంటే. అసలు లెక్కకైతే ఎక్కువగా నీల్ డౌన్ చేసే ప్రార్థన నేర్చుకోవాలి. గొలుసు ప్రార్థనలో కూడా యూ షుడ్ నీల్ డౌన్ అండ్ యూ నీడ్ టు రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ యూ నీడ్ టు రేజ్ యువర్ వాయిస్. నీ యొక్క స్వరాన్ని బిగ్గరగా తెరిచి ఎక్కడున్న వారు అక్కడ దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే ఎంతో బాగుంటుంది. ఇది పేతురు యోహాన్లు తీసుకున్న ఛాలెంజ్. ఈ మధ్యలో ఛాలెంజ్ అంటారు కదా, ఛాలెంజ్ అంటే ఏంటి? సవాల్ తీసుకొని చేశారు దేవుని కొరకు. ఒక గడి అయినా మెలకువగా ఉండలేరు అన్న వాళ్ళలో వాళ్ళంతా కూడా గెత్సేమనే తోటలో నిద్రించారు 3 సార్లు. కానీ ఆ తర్వాత నిద్రకు నోచుకోలేదు. వాళ్ళు ఎక్కువ నిద్రని కొంత పక్కకు పెట్టి ఎక్కువ దేవునితో సమయాన్ని గడిపి అనేకులకు కూడా ప్రార్థన కాలాన్ని వారు ఏర్పరిచారు. హల్లెలూయా. అనేకులకు కూడా ప్రార్థన కాలాన్ని వారు ఆ ప్రార్థనకు అలవర్చారు. ఆ తర్వాత మేడగది మనం చూస్తాం. అంతకంటే ముందు వాళ్ళంతా కూడా మేడగదిలో కూడా వారు వేచి ఉన్నారు పరిశుద్ధ ఆత్మని కొరకు. ప్రార్థన అంటే ఎంత ఆసక్తి పెరిగిందంటే 50 దినాలు దే వర్ వెయిటెడ్ ఫర్ ద హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ ఆత్మ దేవుని కొరకు వేచి ఉన్నారు. 50వ దినం అంటే ఎన్ని వారాలమ్మా? 50 దినాలు అంటే ఎన్ని వారాలు చెప్పండి? 7 weeks. 7 ఏళ్ళ ఎంత చెప్పండి? చెప్పండి అమ్మా. అందరు మనకు లెక్కలు వస్తాయి కదా. 7 ఏళ్ళ ఎంత? 7 × 7, 7 + 7 కాదు, 49. ఆ తర్వాత వచ్చే దినమే 50. ఆ 50వ దినమే పెంటికోస్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. పెంటికోస్ట్ అని తెలుగులో అంటారు. పెంటికోస్ట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క ఆదిమ సంఘాన్ని దర్శించడం. అంతగా ఎదిగారు వారు ప్రార్థనలో. ఎడతెగకుండా ప్రార్థన చేశారటిగా. ప్రార్థన బృందాలను ఏర్పరచుకున్నారు. మేము ఈ సమయం నుండి ఈ సమయం వరకు చేస్తాం, 9 నుండి 10 గంటల వరకు మేము చేస్తే 10 నుండి 11 గంటల వరకు ఇంకొక టీం. అట్లా వాళ్ళు ప్రార్థనలు ఎదిగారు. దాన్ని చైన్ ప్రేయర్ అంటారు. హల్లెలూయా. ఉదాహరణకి శైలేజ సిస్టర్, ప్రశాంత్ సిస్టర్ 9 నుండి 10 గంటలకు చేస్తే 10 నుండి 11 గంటల వరకు ఇంకొకరు, టైసన్ షీలా. అట్లా 12 నుండి 1 గంటల వరకు హానోక్ రాజేష్. అట్లా ఇది చైన్ అంటే తెగిపోకుండా చేసే ప్రార్థన, తెగిపోకుండా చేసే ప్రార్థన. కాబట్టి వారు ఎడతెగక ప్రార్థన చేశారు. అందుకే అపోస్తల కార్యంలో ఈ ప్రార్థన గురించి మనం చూస్తాం. అంటే ఒక గడి అయిన మెలకువగా ఉండలేరా అన్నవాళ్ళు ఇంతగా దేవుని కొరకు వాళ్ళు, అమ్మ అందరూ మళ్ళా ఇటు వినాలి, ఒక గడియ కూడా మెలకువగా ఉండని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సమయాన్ని వాళ్ళు విభజించుకొని ఆ సమయాన్ని వారు వేరే వాటికి వాడకుండా ప్రార్థనకే ఎక్కువగా కేటాయించారు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం. ఎక్కువగా ప్రార్థన ఎదిగినప్పుడు శక్తివంతమైన కార్యాలు ఆదిమ సంఘంలో జరిగాయి. ప్రార్థన అనే దాని మీద ఎక్కువగా బలపడ్డారు. నోరు తెరిస్తే ప్రార్థనే. కొంతమందికి ఊరికే ప్రార్థన అంటావు అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ అలాంటి సనుగులు మానాలి. ఎవరన్నా అంటే మానేయాల. అయ్యల్లారా అమ్మలా అంటే మళ్ళీ మమ్మల్ని అంటుండ అన్నీ అనుకోవచ్చు. అయ్యలు కూడా ఉంటారు కొంతమంది. ప్రార్థన ఊరికే ప్రార్థన అంటావు. బ్రదర్స్ని కూడా అంటున్నారు. ఊరికే ప్రార్థన కాదు, నీ
నీవు శ్వాస ఎంతసేపు తీసుకుంటే బ్రతుకుతావు చెప్పండి? 1 నిమిషము శ్వాస లేకుండా బ్రతకగలవు అమ్మా? 1 2 నిమిషాలు 3 నిమిషాలు శ్వాస లేకుండా బ్రతకగలవా? ప్రార్థన కూడా నీ ఊపిరిగా మారాలి. హల్లెలూయా. నమ్మిన బిడ్డలు గట్టిగా చెప్పండి, 2 చేతులు పైకి. హల్లెలూయా, హల్లెలూయా. వాడి ప్రార్థన నీ ఊపిరిలాగా మారాలి. అప్పుడు గొప్ప కార్యాలు దానంతట అవే జరుగుతాయి. 7 ఏళ్ల 49 దినాలు వారు పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఎలా ప్రార్థన చేశారంటే, చూడండి అపోస్తుల కార్యం 1వ అధ్యాయానికి వద్దాం. ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ఎవరెవరు అని అంటే, చూడండి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమునకు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మీద నేను మాట్లాడతాను. ఒలీవల కొండ దగ్గరికి ఎందుకు వెళ్ళారు చెప్పండి? యేసుప్రభు ఎక్కడ ఎక్కువగా ప్రార్థనలో గడిపేది తెలుసా? ఒలీవల తోట, ఒలీవ కొండ. ప్రార్థనకు కేర్ ఆఫ్ అడ్రస్ ఒలీవల కొండ. ఆ తర్వాత గెత్సేమనే తోట కూడా ఉందిలే కానీ ఒలీవల కొండ ఎప్పుడు కూడా ఒలీవ 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 గురించి మనం చూస్తాం. ఎక్కడ యేసు ఎక్కువగా మోకాళ్ళుని ఒలీవల కొండ దగ్గర ప్రార్థన చేశాడు. ఆ ఒలీవల వనమనబడిన ఆ కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత, అంటే వాకబుల్ డిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. వాకబుల్ డిస్టెన్స్, నడవదగినంత సమీపం ఉన్నది. వారు ఆ పట్టణంలో ప్రవేశించి, వారు ఎప్పుడు రెస్ట్ తీసుకునే ప్లేస్ ఒకటి ఉంటుంది, ఎప్పుడు పడుకునే ప్లేస్. దాన్ని ఈ మధ్యకాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారు, కొంతమంది గెస్ట్ రూములు వేరే పెడుతున్నారు. మళ్ళీ ఎవరైనా గెస్ట్ వస్తే గెస్ట్కు ప్రత్యేకంగా బస చేయడానికి. యేసు ప్రభు శిష్యులకు కూడా బస చేయడానికి. బస అంటే ఏంటమ్మా? బస అంటే ఏంటి? విశ్రాంతి. వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్స్ అంటారు. రెస్ట్ రూమ్స్ అంటే మళ్ళీ వేరు, మళ్ళీ అది వేరు. అంటే ఒక విధంగా చక్కగా విశ్రాంతి తీసుకోవడానికి ఆ స్థలం ఉంటే అది విశ్రాంతి స్థలంగా మారలే, అది ఒక ప్రార్థన గదిగా మారింది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు బస చేయించున్న ఆ స్థలాన్ని ప్రార్థన స్థలంగా మార్చారు. చూసారా? అంటే నిద్రను ఎంత సాక్రిఫైస్ చేశారు. ఈరోజు వాక్యం వింటున్న వారు ఈ మాటను గమనించారు. చూడండి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 12వ వచనంలో, వారు ఆ పట్టణంలో ప్రవేశించి తాము బస చేయించుండిన మేడగదిలోనికి ఏం చేసి ఎక్కిపోయి నిద్రపోయినారు. లేదాడ. హల్లెలూయా. వారు ఎక్కిపోయి అక్కడ మంచిగా నిద్రపోయారు అనుందా? లేదు. చూడండి క్రింది వచనాల్లో వారు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా. మల్లమ్మ ఇక్కడ ఇస్కరియోతు యూదా కాదు, యాకోబు కుమారుడు యూదా, ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. లేదు, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను. అమ్మా, ఒకప్పుడు యేసు ప్రభు సహోదరులు ఎప్పుడో ప్రసంగం అంతా అయిపోయే టైంకి వచ్చేది. ఇది నేను అంటున్నందుకు మీరు ఎవరు బాధపడద్దు. ప్రసంగం చేస్తుంటే మధ్యలో వచ్చి, అయ్యా నీతో మీ సహోదరులు నిన్ను చూడడానికి వచ్చారంటే యేసు ప్రభు ఏమన్నా తెలుసా? ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? నా తండ్రి చిత్తము చేయువాడే నా సహోదరి అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడో మధ్యలో వచ్చి వాళ్ళు అట్లా గెస్ట్ లాగా వచ్చిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళు అలా కాదు. ఇటు వినాల వాక్యం. ఇప్పుడు వాళ్ళు గెస్ట్లు కాదు, వాళ్ళు హోస్ట్లు కాదు, వాళ్ళు కూడా ప్రార్థన జీవితాన్ని నేర్చుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు కూడా ప్రార్థనలు ఎక్కిపోయించారు. ఎవరు వారు? యేసు ప్రభు సహోదరులు. చూడండి ఎవరు వాక్యంలో ఆ క్రింది వచనాల్లో వెళ్తే, వీరందరూ వీరితో కూడా
అమ్మ పాస్టర్ గారు అన్నయ్య మాకు ఎన్నో పనులు ఉంటాయి, పొద్దుగా లేస్తే స్త్రీలకు ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు కదా, పురుషులు మీరు ప్రార్థన చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. కానీ స్త్రీలు కూడా ప్రార్థనలు ఉన్నారు. హల్లెలూయా. చూసారా? వీరితో కూడా చూడండి, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు, యేసు ప్రభు తల్లి కదా, నేను ప్రార్థన చేయను, నేను ఇంట్లోనే ఉంటాను లేదు, ఆమె కూడా ఆ మేడ గదిలోనికి వచ్చి అంటే ప్రార్థనకు అంత చక్కగా విధేయులయ్యారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్రార్థనకు విధేయులు అవడం అంటే ఏంటి? ఎవరికి విధేయులైనట్టు చెప్పాలా? ఎవరికి విధేయులైనట్టు? దేవునికి. మనం చేసే ప్రార్థన ఎవరికి? మనుషుల కొరకు కాదు చేసే ప్రార్థన, దేవునితో మాట్లాడుతున్నాం. ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, మనం దేవునితో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాం? మనం మనుషులతో కాదు, దేవునితోనే సంభాషిస్తున్నాం, దేవునితో మాట్లాడుతున్నాం. కాబట్టి యేసు తల్లి అయిన మరియ కూడా వారితో ఉంది. యేసు ప్రభు తల్లే కదా అని ఆమె కాదు, ఆమె యేసు ప్రభు సహోదరులు కూడా ఆ ఏక మనసుతో, ఆ మాట చదవండి, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో, అది కొందరికి ఏమో ప్రార్థన చేయాలంటే ఇంకొందరికి ప్రార్థన ఎందుకు ఇప్పుడు అని అంటే అది ఏక మనసు కాదు. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు ప్రార్థన ఎందుకు అని అన్నావంటే నీకు ఏక మనసు లేదు. ఐసన్ వింటున్నారా? ఎవరైనా అట్లా అంటే కుటుంబాల్లో కూడా వాళ్ళని మీరు గద్దించారు, సరి చేయాలి. మనం ఏక మనసు అనేది అందరికీ ఉంది. యేసు ప్రభు తల్లికి ఉంది, యేసు ప్రభు సహోదరులకు ఉంది. వాళ్ళు కూడా మార్చబడ్డారు. యేసు ప్రభు సహోదరులు కూడా చాలా ప్రార్థనలు ఎదిగారు. ఇంతకు యేసు ప్రభు ఇంత చెప్పాడు, యేసు ప్రభు కుటుంబానికి రక్షణ లేదని లేదు, యేసు ప్రభు కుటుంబానికి కూడా రక్షణకర్త అయిన యేసయ్య, ఆయన రక్షణకర్తనే. హల్లెలూయా. బట్ ఆయన వెళ్ళిన తర్వాత 50వ దినం వరకు, ఎన్ని దినాలమ్మా? 49 దినాలు అయిపోయినాక 50వ దినం వరకు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది పరిశుద్ధాత్మని కార్యాలు జరిగించడానికి నీకు సహాయం చేస్తుంది. నీ జీవితంలో నీవు అనుకున్నవి జరగకపోవచ్చు, నువ్వు ఊహించినవి జరగకపోవచ్చు. దేవుడు అనుకున్న విధానంలో నీ జీవితంలో కార్యాలు జరగాలంటే ప్రార్థన ఎట్టి సమయంలో నువ్వు విడిచిపెట్టద్దు. ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ దేవుని నీ జీవితంలోనికి ఆహ్వానించినట్టు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. అలా దిగొచ్చింది కదా మళ్ళీ దిగి రావడం ఏందని మీరు అనుకోవచ్చు. పరిశుద్ధాత్మ లేని వారు ఈ వాక్యం ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మను పొందుదురుగాక. ఆమేనండి. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మతో నింపబడడానికి ఆత్మదేవుని అవసరం. శక్తి చేత కాదు, బలము చేత కాదు. పాట పాడతాం కదా, శక్తి చేత కాద నేను బలముతోనిది నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడగింపను. అందరు పాడదాం. ఓ ఎంత మాత్రపు దానం నీవ నేను తను భూమిగా మారేదవు. ఎంత మాత్రపు దానం నీవ నేను తను భూమిగా మారేదవు. శక్తి చేత కాద నేను బలముతో నిది కాద నేను. ఆమేన్. శక్తి కాద నేను బలముతో నిది కాద నేను నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆమేన్. యెహోవా రక్షించిన నిన్ను
పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నేను పోలిన వారు. చాలు. చూసారా, శక్తి చేత కాదు, బలముతో కాదు, దేవుని ఆత్మ నీ మీదికి ఎప్పుడైతే దిగొస్తుందో వాళ్ళు ఊహించని కార్యాలు జరిగాయి. ఎవరి జీవితంలో తెలుసా? అపోస్తుల జీవితంలో కాదు, అపోస్తుల ద్వారా ఇంకా కొంతమంది జీవితాల్లో. అపోస్తులు ఎవరైతే బాగా ప్రార్థనలు ఎదిగారో వారి ద్వారా అనేకుల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనలో ఎదగడం బట్టి మనము లాభపడమే కాదు, మనం అనుకున్నవి, మనము ఏదైతే దేవుడు మన పట్ల దేవుడు చేయాలనుకుంటామో ఆ కార్యాలు నీకు అసాధ్యంగా ఉండొచ్చు, కానీ దేవునికి అది అసాధ్యం కాదు. హల్లెలూయా. నీలో ఉన్న దేవునికి అసాధ్యం కాదు. ఆత్మ దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అయితే అపోస్తుల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. పుట్టుకుంటి వాడు బాగు చేశాడు. ఏమన్నా తెలుసా? నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, యేసు నామమున లేచి నడువు అని చెప్పి అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో వారు ప్రార్థనా కాలం ఏర్పరచుకున్నారు. ఆ ప్రార్థనా కాలానికి వెళ్ళినప్పుడు ఎప్పటి నుండో మోసుకొని రాబడుతున్న వ్యక్తి పుట్టుకతో కుంటివాడు, వాడు బాగుపడి దేవాలయంలోనికి చేరి దేవుని ఆరాధించాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అంటే చూసారా, ప్రార్థన ద్వారా పేతురు యోహాను జీవితంలోనే కాదు, ఇతరుల జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి యేసు ప్రభు తల్లి అయిన మరియా, యేసు ప్రభు సహోదరులు వీళ్ళంతా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసిరి. అందుకు రాత్రి వేళ ప్రార్థనలు మిస్ కాకండి. ఏ ప్రార్థన మిస్ కాకండి. ఇప్పటి నుండి ప్రార్థనలో ఉన్న శక్తిని మీరు పొందుదురుగాక. ఎందుకంటే ఇందాక పాట పాడాం కదా, ఓ గొప్ప పర్వతమా, ఎలాంటి పర్వతాలైనా వాటన్నిటిని దేవుడు భూమి చదును చేస్తాడు, అంటే సమానంగా చేస్తాడు. ఎత్తైన పర్వతాలను కూడా అంటే అలాంటి సమస్యలు లేకుండా చేస్తాడు. తర్వాత వచనంలో, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం చాలా గొప్పది. నిజంగా ప్రార్థన చేసే బిడ్డల యొక్క భాగ్యం చాలా గొప్పది. దేవుని అందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డల యొక్క భాగ్యం చాలా గొప్పది. అది నీ కంటికి ఇప్పుడు కనబడకపోవచ్చు, కానీ ఆ భాగ్యం ఎంత గొప్పదంటే నీవు ఏదైతే అనుకుంటున్నావో అనుకున్న మరుక్షణమే అలాంటివి జరుగుతున్నాయంటే దేవుడు అలాంటి కార్యాలు చేస్తున్నాడు. అది నిజంగా గొప్పతనం కాదు. హల్లెలూయా. అంతేనా లేదా శైలజ? ఒకవేళ దేవుడు ఈరోజు అనుకున్నావు అనుకో, రేపే అది జరిగింది అనుకో, ఎంత గొప్ప కార్యం. అది కేవలం ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. అందుకు పరిశుద్ధాత్మని అందరూ పొందారు. ఇక్కడ మరియ, యేసు ప్రభు తల్లి అయిన మరియ కూడా పరిశుద్ధాత్మను పొందింది. ఒకసారి ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్ముకున్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీదకి వచ్చినప్పుడు ఆమె గర్భవతి అయింది, మళ్ళా పరిశుద్ధాత్మ ఎందుకు అనలేదు, ఆమె కూడా పరిశుద్ధాత్మను పొందింది. హల్లెలూయా. అలాంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో, అందరి జీవితంలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రాత్రి వేళ దేవుని సన్నిధి, రాత్రి వేళ దేవుని రహస్యం ఉంది. దాన్ని మీరు గమనించి రాత్రికాల ప్రార్థనలో, ప్రతి ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే మన దేవుడు రక్షణకర్త. హల్లెలూయా. ఆయన రక్షణకర్తగా ఉండి ఆయన పనులు ఆయన చేయాలంటే నీవు కూడా కొన్ని దేవుని కొరకు సాక్రిఫైస్ చేయాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన విత్తబడిన వాక్యము మనందరి హృదయాల్లో ఫలించినట్లు మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ప్రశాంతి ముందుకు వచ్చి మన సంఘ సభ్యురాలు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా ఈరోజు ప్రార్థనలు ఏకీభవించండి. ఎవరు ఇటు అటు చూడడానికి లేదు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఈరోజు దేవుని సన్నిధిని అనుభవిద్దాం. ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తిని నీవు విన్నావు. నిజమే, ప్రార్థన జీవితాన్ని అలవర్చుకుందాం. ఇంకా నాకు ఆ ప్రార్థన జీవితం లేదయ్యా, నాకు కావాలన్న బిడ్డలు ఈరోజు దేవుని అడగండి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మిమ్మల్ని కమ్ముకొనును గాక. ప్రార్థన. నామాన్ని స్తుతించే భాగ్యం
చేస్తాను ఇవ్వనైనా ఐదు నెలలు కాల్సి కాపాడు విధానాన్ని బట్టి ఉంటున్నాను ఈ జీవనంలో కూడా నాయన ఈ ఇంతవరకునైనా ఇంతవరకు మమ్మల్ని కంటి కింద రెక్క వరకు కాల్సి కాపాడు విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి బలపరచుకున్నాను ఆ సమయంలో 15 ఉంటే బలవంతం చేయి అనారోగ్యం ఉన్నవాడిని స్వస్థపరచుకున్నాను ఏ కుటుంబంలోనైనా ఏ పొదువుందో పొదువును తీర్చినైనా Yes. శాంతి సమాధానం నెమ్మదిని దయచేయమని Amen. మాత్రం తెలుసుకోవాలని అవును నాయన. Yes. సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను స్కూల్ కలిపి ఏ బిడ్డకి అక్కర్లోనే నీ నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను వందనాలు చెల్లిస్తుంది నీ దాసి కుటుంబానికి శివసత్యం మరపరచుకొని ఇచ్చిన కుమార్తెను అక్కడ నేను దీవించి ఆశీర్వదించి బలపరచుకొని ప్రార్థిస్తున్నాను వారంతా కూడా అన్నయ్య ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయించమని ప్రార్థిస్తున్నాను వందనాలు చెల్లిస్తున్నాను చెప్పబడిన వాక్యం మా హృదయాలలో పని చెప్పి దయచేయమని అరవదంతలుగా నాయన ఈ ప్రతి తోటవల్లి నాయన ఈ వారమంతా కూడా మా హృదయాలలో పని చెప్పి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మా ప్రభావాలు చెల్లించుకుంటూ ఏ సమయంలో ప్రార్థిస్తున్నాం. Amen. Amen.